ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జైలుకు వెళ్లారు. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏవైతే ఈ కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకి ఎక్కడ లేని ఆంక్షలు విధించారట పోలీస్ యంత్రాంగం. మరియు ప్రధానంగా వ్యక్తమవుతోంది కూటమి ప్రభుత్వమే చేయిస్తోందనే అంశం. రైట్, అయితే ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పోలీస్ యంత్రాంగాన్ని కంట్రోల్ చేస్తోంది కూటమి అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. అది ఏం జరుగుతోంది బ్యాక్ ఎండ్లో ఏంటి అసలు? అంటే పోలీసు యంత్రాంగాన్ని కూటమి అనేది కాదండి, కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ. ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని యంత్రాంగాలు ప్రభుత్వానుకూలంగానే పనిచేస్తాయి. అంటే ప్రభుత్వము అన్న తర్వాత ఇంకా విడిగా వీటిని చూడక్కర్లేదు. అంటే రాజ్యాంగాన్ని అమలు చేయాలా, రాజ్యాంగాన్ని అమలు అక్కర్లేదా అనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంటే కాన్స్టిట్యూషనల్గా వెళ్ళటం అనేది అయిపోయి చాలా కాలం అయింది, ఆగిపోయి. అంటే కాన్స్టిట్యూషన్ని పట్టించుకోకుండా వీళ్ళ వ్యక్తిగత రాజ్యాంగానికి పద్ధతిలో వాళ్ళు అనుకూలంగా వెళ్ళిపోతున్నారు. అదే కనిపిస్తోంది ప్రతి చోట. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాం తీసుకుంటే దాన్ని అంత ప్రభావవంతంగా కనిపించకుండా చేయాలనేది వీళ్ళ వ్యూహం. దాన్ని అంటే తను వెళ్ళిన ప్రతి చోట జనం రావాలి, జనం వస్తే వాళ్ళతో మాట్లాడాలి అని అతను అనుకుంటున్నాడు. మీరు జనాన్ని మొబిలైజ్ చేస్తే మేము ఊరుకోము అని వీళ్ళు అంటున్నారు. మొబిలైజ్ చేస్తే ప్రమాదాలు జరిగాయి గతంలో. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఒక ఇన్సిడెంట్లో ఒక అతను చనిపోయాడు, ఒక వృద్ధుడు చనిపోయాడు, వీళ్ళ కాన్వాయ్ గుద్దేసి చనిపోయాడు అనేది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్టు. అతను ఒక దళిత కులానికి చెందినవాడు, మాదిగ కులానికి చెందినవాడు. అక్కడి నుంచి మాదిగ సంఘాలతో కూడా దాడి చేయించే ప్రయత్నం జరిగింది. ఇలా మీరు రోడ్ల మీదకి వచ్చేసి జనం రావాలి అని కోరుకుని ఆ ఏరియాలో ప్రెజర్ క్రియేట్ చేసి, ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి అక్కడ సంజయ్ థియేటర్ దగ్గర చూసాం మనం. అలా క్రౌడ్ మీరే ఇన్సిస్ట్ చేసి తీసుకొచ్చి నానా గొడవ చేసి జనాలు ఇబ్బంది పడే పరిస్థితి చేస్తున్నారు అనేది ఒక సన్నివేశాన్ని ఎస్టాబ్లిష్ చేసి జనాల మనసులో దాన్ని నేరేట్ చేసి జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయాలి అనేది కూటమి ప్రభుత్వ వ్యూహం. ఆ వ్యూహం ప్రకారమే పోలీసులు అందరూ నడుచుకుంటున్నారు, అదే నడుస్తోంది. అందులో భాగంగానే నెల్లూరు పర్యటన కూడా వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, కంట్రోల్ చేశారు. ఇది జరుగుతుంది అనే విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. వాళ్ళు ప్రిపేర్ అయ్యే వెళ్ళారు. దీని గురించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్రిటిసైజ్ చేస్తాడు. ప్రభుత్వం ఇలా చేయటం సబబా అని చెప్పి పోలీసులకి ఆయన ఒక పిలుపునిస్తాడు. ఈ రోజున మీరు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, రేపు మేము అధికారంలోకి రాబోతున్నాం 3 ఏళ్లలో అని చెప్తాడు ఈయన. అయితే 3 ఏళ్లలో అధికారంలోకి వస్తారా, 3.5 ఏళ్లలో అధికారంలోకి వస్తారా అనేది పక్కన పెడితే నిజానికి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ కంట్రోల్స్ అయితే బాగానే చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడు జనంలోకి వెళ్ళకుండా ఏం చేయాలి ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తోంది. అలాగే లిక్కర్ స్కాము, ఎవరిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా, లేకపోతే భారతి గారితో కలిపి అరెస్ట్ చేస్తారా, ఈ వ్యవహారాలు ఈ చర్చలు అన్నీ జరుగుతున్నాయి అక్కడ. సరే, ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరిని ఎలా కంట్రోల్ చేస్తారు, ఈ చర్చైనా ప్రజలకు చేసేది ఏమైనా ఉందా అనేది గనక చూస్తే అక్కడ జరుగుతున్నది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది, 2వ ఏడు రన్నింగ్లో ఉంది. ఇంకొక 5-6 నెలలు పోతే అదే అయిపోతుంది. ఆయన చెప్పినట్టుగా 3 ఏళ్ల జీవితం ఉంటుంది. అప్పుడు ఈ సంవత్సరన్నరలో వాళ్ళు జనానికి ఒరగబెట్టింది ఏమిటి అంటే ఏమీ లేదు అనేది స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కాస్త జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీ గారిని వదిలేస్తే వచ్చి ఏదో పరామర్శించుకోవడమో లేక కార్యకర్తలను కలవడమో, ఆయన పార్టీ గారిని వెళ్ళిపోతాడు కదా. ఇంత రిస్ట్రిక్ట్ చేసి దాన్ని పెద్ద ఇష్యూ చేసి జగన్ గారిదే ఆఖరికి పై చేయేలాగా ఎందుకు చేసుకుంటున్నారు? పై చేయి కాదండి, అసలు జనం రాకూడదు అతని దగ్గరికి. జనానికి అతనికి ఒక లేయర్ ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు, కలవకూడదు అని. నువ్వు జనాల్ని మొబిలైజ్ చేయకు. పబ్లిక్ని మొబిలైజ్ చేస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. దాంతోపాటు ఏదైనా అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరిగితే జనాలు చచ్చిపోతారు. ఆల్రెడీ ఒక అతను చనిపోయాడు మీ కాన్వాయ్ తగిలి. ఇలాగే జరిగిపోతుంది. జనాన్ని చంపడం కోసం మీరు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు అని. దీనిలో ఒక లాజిక్ ఏంటంటే, నిజానికి సీరియస్గా కూటమి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయాలంటే ఒక అద్భుతమైన లాజిక్ ఉంది దీనిలో. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే జనం వస్తారు, వాళ్ళు మొబిలైజ్ చేస్తున్నారు అనేది వీళ్ళు ఎలిగేషన్ పెడుతోంది.
ఎవరైనా మొబిలైజ్ చేయాల్సిందే. తెలుగుదేశం పార్టీ అయినా మొబిలైజ్ చేయకుండా జనం వస్తారనేది భ్రమ. ఎవరైనా సరే ఇంటింటికి ఏదో ఒకటి చేయకుండా జనం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఎవరైనా అమ్మకం కొనుగోలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏదో భక్తితో ఆరాధనా భావంతో జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు అని తెలుగుదేశం పార్టీయో లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంకెవరు మాట్లాడినా అది తప్పే. ప్రతి మూమెంట్కి జనం రావాలి అంటే దానికి ఒక ఈవెంట్ మేనేజర్ లాంటి ఒక ఆర్గనైజర్ ఉండి చూసుకుంటే తప్ప వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉండటం లేదు ఎవరికి. అయితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి బయటికి రాకూడదు అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు జనాన్ని. మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు. అయితే స్వచ్ఛందంగా జనం వస్తున్నారని ఏమన్నా భయపడుతున్నారా మీరు? స్వచ్ఛందంగా జనం రాకపోయినా వాళ్ళు తెచ్చుకున్న జనమైనా ఇక్కడ సీన్ చూసి జగన్కి అనుకూలంగా రియాక్ట్ అవుతారని మీరు భయపడుతున్నారా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడగాలి. ఎందుకు జనంలోకి రానివ్వడం లేదు? ఎందుకు అడ్డుగోడ కట్టి నిలబడుతున్నారు? వస్తే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆ మేరకు మీరు ఫెయిల్ అయినట్టే కదా. మీరు ఫెయిల్ అయినట్టుగా మీరే ఎందుకు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి అని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆయన్ని తోసేయడం జరిగిందంట, లాఠీ చార్జీలు కూడా చేస్తున్నారంట. అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రైజ్ అయింది కాబట్టి మేము పరిస్థితిని కంట్రోల్ చేయడం కోసం ఏవైనా చేస్తాము అని చొరవ తీసుకోవటమే. అంటే వాళ్ళు విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తారు, జనాల్లో ఏది కావాలంటే అది జనం మెదళ్లలో నింపుతారు, జనం ఏం మాట్లాడుకోవాలో కూడా వీళ్ళే చెప్తారు. అలా ఒక డిజైన్డ్ గవర్నమెంట్ నడుస్తోంది అక్కడ. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేతుల్లో అలా నడుస్తోంది అక్కడ. ఇంతవరకు ఒక హామీ వాళ్ళు జనాలకి ఇచ్చినటువంటి ఒక హామీ ఎన్నికల సందర్భంగా చెప్పిన ఏది వర్కౌట్ అవ్వలేదు, ఏది పని అవ్వలేదు, అమలుకి నోచుకోలేదు. అయినప్పటికీ ఎవరైనా అడిగితే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నమే జరుగుతోంది ఎవరు అడిగినా. ఇది కాకుండా అక్కడ ల్యాండ్ పూలింగ్ పేరుతో జనాల దగ్గర నుంచి భూములు లాక్కోవటం, ఎక్కడ ఏమొచ్చి ఏ అభివృద్ధి అనే పేరు చెప్పి ఏ ఇల్లు లాక్కుంటారో తెలియని పరిస్థితి. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక సాకు చెప్పి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్ర భూములన్నీ రాయించేసుకుంటున్నాడు తన పేరుతో అని ప్రచారం చేశారు ఇట్లు. ఇప్పుడు నిజానికి అదే జరుగుతోంది అక్కడ. అంటే ఎవరి భూములకి సెక్యూరిటీ లేదు, ఏ భూమి నుంచి అయినా ఏ నిర్మాణమైనా జరిపేసుకోవచ్చు అన్న పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. భూములు లాగేసుకుంటోంది జనాలవి. కాబట్టి ఇది ఇంత జరుగుతున్నప్పుడు ఈ ఇష్యూస్ మీద జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వెళ్ళి జనంతో కనెక్ట్ అయితే అవన్నీ ఇతనికి తెలుస్తాయి, ఇతను మాట్లాడతాడు. ఇలాంటిది ఏదైనా ఉండి అనుమానం ఉండి తొక్కేస్తున్నారా, గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న. రేపటి రోజున పాదయాత్ర స్టార్ట్ అయితే ఇంకెంత ముమ్మరంగా ఉండబోతుంది కదా. గతంలో పాదయాత్ర చేశాడు కదా, ఆయన పాదయాత్రకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు మీ మానాన్ని వెళ్ళిపోండి అంటే ఒక విలేజ్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏదో టైంలో మీరు పెట్టుకోండి. కార్యకర్తలు మొబిలైజ్ చేయటము, వాళ్ళు వచ్చి మీ వెనకాల వందలాది వేలాది మంది నడవటము ఇలాంటిది మేము ఒప్పుకోము అనే పరిస్థితి ఉంటుంది అనివార్యంగా. అంటే ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం ఇది జనాలకు తెలుస్తోందని కూడా వీళ్ళు అనుకోవడం లేదు. జనం ఫీల్ అవుతున్నారు, ఏమిటి ఇలా చేస్తున్నారు వీళ్ళు అని. జగన్మోహన్ రెడ్డి అనుకున్నా అనుకోకపోయినా పబ్లిక్కి తెలియటం అనేది ప్రమాదకరం. ఇది పబ్లిక్కి తెలిసేలాగా వీళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పక్కర్లా ప్రభుత్వం దుర్మార్గం అని, ప్రజలకు స్వయంగా వాళ్ళ అనుభవంలో నుంచి అర్థమవుతోంది. ఇప్పుడు చాలామంది వాలంటీర్లను గాలికి వదిలిపెట్టేశారు. మీ చావు మీరు చావండి, ఎన్నికల్లో వాళ్ళందరికీ మంచి జీవితాలు ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఎవరికి మంచి జీవితం కాదు, మంచి జీతము లేదు, మంచి జీవితము లేదు, ఏమీ లేదు. వాళ్ళు రోడ్డును పడ్డారు. వాళ్ళని ఏదో ఒక గవర్నమెంట్ సర్వీస్లోకి పర్టికులర్గా రెవెన్యూ విభాగంలోకి తీసుకుంటామని చెప్పాడు ఆయన. తర్వాత 5,000 గౌరవ వేతనం కూడా కాదు 10,000 ఇస్తామన్నాడు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఎన్ని విమర్శించినా కానీ కొనసాగలేదు. వాళ్ళకి జీతము ఇవ్వలేదు, జీతం పెంచలేదు, ఉన్న జీతం పోయింది. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయి ఏదో ఎవరి బతుకాళ్ళు బతుకుతున్నారు. వీళ్ళందరూ ప్రతి ఊళ్ళోనూ ఉంటారు అక్కడ. రోజువారీ ఈ గవర్నమెంట్ మీద ఏదో క్రిటిసిజం ఓపెన్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అవకాశం ఎందుకు కల్పించాలి మీరు? వాళ్ళకు ఏదో ఉద్యోగమో ఉపాధో ఏదో చూపించుంటే వాళ్ళు బతుకాళ్ళు బతికేవాళ్ళు కదా.
ఇలా ఎన్నికల సందర్భంగా మాట్లాడిన ఏ మాట పట్ల ఆయన చిత్తశుద్ధితో బిహేవ్ చేయటం లేదు చంద్రబాబు నాయుడు. ఇది చాలా స్పష్టం. ఇటువంటి కండిషన్లో ప్రజలు అసెంబ్లీ అవ్వటం లేదు, ఒక దగ్గర చేరటం, ఏదో పని. ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు మీద సీరియస్ క్రిటిసిజం జనం తరఫున ఓపెన్ చేయటం అనే దానిలో జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి విజయవంతం కాలేదు. అతను కూడా ఇంకా జనంతో మింగిల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కలవాలి జనం తాలూకా బాధలు మాట్లాడలేదండి. తన పార్టీ తన కార్యకర్తలు పడుతున్న బాధలే మాట్లాడుతున్నాడు. ఇది చాలదు, ఇది ఆపేయాలి, ఇది చాలు. ఇప్పుడు ఇమ్మీడియట్గా పబ్లిక్ ఎలా ఉంది ఈ పరిపాలనలో, ఇంతకాలం సంవత్సరం దాటేసిన పరిపాలనలో ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుని వాళ్ళ ఇష్యూస్ మీద మాట్లాడటం అనే కార్యక్రమం మొదలు పెట్టాలి. బల ప్రదర్శనలు ఇవి కూడా అక్కర్లేదు. చాలా చోట్ల జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు. వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడితే చాలు, ఇతనికి మైలేజ్ వస్తుంది. ఇతను తిరిగి సీఎం కావడానికి 3 ఏళ్లలో చేయవలసిన పని అదే. కూటమి ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందింది, జనాలు ఎక్కడ సఫర్ అవుతున్నారు అనేది చెక్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రోడ్డు మీదకు తీసుకొచ్చి తాము కూడా వాళ్ళకి అండగా నిలబడటం అనే కార్యక్రమం చేయాలి. అది తప్ప మిగిలిన పనులన్నీ చేస్తున్నాడు ఆయన్ని ఏదో పద్ధతిలో రెచ్చగొట్టి అక్కడ వరకే కన్ఫైన్ చేయాలనేది వాళ్ళ ప్రోగ్రాం. ఇప్పటికైనా వాళ్ళ ప్రోగ్రామ్ని తెలుసుకుని దాన్ని విచ్ఛిన్నం చేసి ముందుకు వెళ్ళగలిగితే ప్రయోజనం డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏంటి? మనం ఏం చేసినా ఏమీ కాదు, మనకు అధికారం జనాలు ఇచ్చారని అనుకోవడం లేదు చంద్రబాబు. జనం మనకు అధికారం ఇచ్చారు అనేది కాకుండా ఆయన ఢిల్లీ మనకు అధికారం ఇచ్చింది అనుకుంటున్నాడు. ఆ ఇంప్రెషన్లో ఉండటం చేత ఆయన జనాల్ని పట్టించుకోవట్లే. జనం మనతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మనం బీజేపీతో ఉంటే చాలు, మనం గెలుస్తాం అనే ఒక మూఢనమ్మకంతో ఉన్నాడు ఆయన. ఆ మూఢనమ్మకం తప్పు అని ప్రూవ్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళి మాట్లాడాలి. ఇది జరిగితే దానికి వైద్యం జరిగినట్టుగానే చూడాలి. కాబట్టి ఆయన తిరిగి జనంలోకి వచ్చి జనంతో ఇంటరాక్ట్ అయ్యి జనం నుంచి తెలుసుకుని జనం కోసం ప్రభుత్వం మీద ఒక కార్యక్రమం తీసుకుని ఒక నిరసన ప్రోగ్రాం డిజైన్ చేసి ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా అతనికి అవకాశం ఉంది. అయితే తను కూడా కేంద్రం తన వైపు జాలిగా చూడకపోవడం వలన ఓడిపోయిన ఎన్నికల్లో అనే భ్రమలో ఉన్నాడు ఆయన. ప్రజల గురించి ఆలోచించట్లేదు ఇద్దరు. ప్రజలు నన్ను గెలిపించారని ఆయన అనుకోవడం లేదు, ప్రజలు నన్ను ఓడించారని ఈయన అనుకోవడం లేదు. వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ మనని కరుణించి గెలిపించిందని ఆయన అనుకుంటున్నాడు, ఢిల్లీ మన మీద కరుణ లేకపోవడం వలన ఓడిపోయావని ఈయన అనుకుంటున్నాడు. ఇది కాకుండా జనం అనే ఒక సెగ్మెంట్ ఉంది, ప్రజలు అనేటువంటి సెగ్మెంట్ ఒకటి ఉంది అని గుర్తించి వెళ్ళి వాళ్ళతో కలిస్తే డెఫినెట్గా వాళ్ళే రేపు పొద్దున మిమ్మల్ని పవర్లో కూర్చోబెడతారు. దానికి ఒక పునాది ఏర్పాటు చేసుకోవాలి. ఈ గొడవలు అవి తర్వాత, దీనికంటే కూడా కాంక్రీట్గా జనాలని తన వైపు తిప్పుకోవడానికి ఏం చేయాలో ఆ కార్యక్రమం తీసుకోగలిగితే డెఫినెట్గా 3 ఏళ్లలో ఆయన చెప్పినట్టుగా వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది.